వచ్చేసానే బండి మీద వెంకటేశ్వర రెడ్డి రిటైర్మెంట్ శుభ సందర్భంలో చేస్తుంది. అదేందుకు తగిలి గుంటూరులో చూపించబడ్డానా పిడుగురాళ్ళు అమరావతిలో. కృష్ణారెడ్డి గోల్డ్ కృష్ణారెడ్డి జేబులో సీసా తీసి చేతిలో పెట్టు. ఏంది జేబులో క్వార్టర్ ఉండాల్సింది. బస్సు రెడీ అయిపోయిందని చెప్పండి, ఎత్తున్నామని చెప్పండి. బిఎస్ఎన్ వెరైటీ ఇంకా రావాలి. ఎంతైనా ఇబ్బంది ఆయన తగ్గించి చెప్తారు. సంవత్సరం వయసు తగ్గించాడు. 47 అందరూ చెప్తారు. ఒకటి ఎక్స్ట్రా చెప్తారు. ట్రైన్కి తీరు వాకులు బ్యాటరీ ఇప్పుడు అయిపోయి లేదన్నా, ఏం కాదన్నా. అసలు అన్నా ముక్కాసి నాకు ఆయన ముందే ఎత్తిపోయింది వ్యాపారం. మొన్నే నాకు డౌట్ వచ్చింది. అది సుమ్మా కలుపు మనం లేకుండా మనం హైలైట్ అయితే ఏ రాలా, ఇంకా హైలైట్ చేయాలి కదా. అయ్యో ఇందాక చూస్తున్నాం స్వామి. అదే 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 స్టేషన్ ఎక్కించుకో. బండి తీసుకోండి, బండి దీని బయట దీని బండ్లు. ఓకే 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 బాబు ఎక్కడమ్మా ఎంత వస్తుంది? జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ముందు రమ్మనిట బయలుదేరా వచ్చామని ఇంకా జై శ్రీరామ్. బిస్కెట్లు అయితే మొత్తం ఊరే చెప్తున్నారు. నన్ను కూడా కొంచెం సార్ ముందు బస్సు అయితే సార్ పక్కన చూస్తా ఉంటాడు. సార్ పక్కన రానా వచ్చాడు వెనకాల వస్తుంది బరోడు. నిందిస్తాయి. అందరూ నిలబడి అందరూ
సైడ్ రా మళ్ళీ ఒకరిచ్చిన ఒకరిండే అందరూ వెనక్కి వచ్చేయండి. ఈ సైడ్ వచ్చేయండి మా ఈ సైడ్కి వచ్చేయండి అంతా నేను వస్తే కదా సార్ మీ మీద లైటింగ్ పడుతుంది ఇక్కడ వరకు పడుతుంది తర్వాత పట్టలేదు లైటింగ్ మీరు ఒక్కరు పక్కన మీరు కూడా వెనకాల ఒకరు నిజంగా ఈ పినాకిని స్విమ్మింగ్ అసోసియేషన్ తెలియజేస్తూ లైటింగ్ ఇది వారి ఆరోగ్యం వారి ప్రమాదాలు కాకుండా ఇతరులకు కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాంటిది ఈ కార్యక్రమం చేసిన నిర్వహణందరికీ కూడా అభినందన తెలియజేస్తూ ఒక నిమిషం మాట్లాడండి టైం అవుతుంది. కానీ ప్రతి చోట కూడా ప్రశాంతమైనటువంటి రీతిలో ఈ యొక్క క్రీడలు ఉంటాయి. ఒలింపిక్స్ కూడా ఉంటాయి. కానీ ఇది సాహసోత్సవమైనటువంటి క్రీడ. ఎందుకంటే సాహసానికి మా నెల్లూరు జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్కి ఈ యొక్క ఆల్వేస్ ఈ యొక్క విక్రమ్ సింహపరి పినాకిని వాళ్ళకి కూడా మా యొక్క ఆశీస్సులు ఉంటాయి. వాళ్ళ ఎక్కువ మంది డెవలప్ చేయాలని చెప్పి ఎక్కువ మంది రాష్ట్ర స్థాయిలో పాల్గొనాలని చెప్పి ఇటీవల కాలంలో పాల్గొని వాళ్ళు బంగారు పథకాలు సాధించారు. అలాగే ఇంకా కూడా వాళ్ళ పోటీల్లో పాల్గొని వాళ్ళు ప్రాక్టీస్ చేసి బంగారు పథకాలు సాధించాలని వారికి మా యొక్క ఒలింపిక్ అసోసియేషన్ స్విమ్మింగ్ అసోసియేషన్ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇది ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా ఒలింపిక్ గేమ్స్ లో కానీ మిగిలినటువంటి అనేక లోపలన్నా పైన లాఫే లాఫే ఉన్నీనా సినిమా సిట్టే కదా ఉన్నాలా మనం ఓకే అంతే కదా మన వాళ్ళు మనం అలర్ట్ చేసుకోపోతే ఎరుపులు కావాలి దాంట్లోకి గర్తించేట్టు అప్పుడప్పుడు పినాకిని స్విమ్మర్ సంఘం ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో 8 కిలోమీటర్ల ఈత పోటీలు. నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడా కూడా 8 కిలోమీటర్ల ఈత పోటీలు జరిగి ఉండవు. నెల్లూరులోనే పినాకిని స్విమ్మర్ సంఘం ఆధ్వర్యంలో 8 కిలోమీటర్ల ఈత పోటీలు పవిత్ర పుణ్యక్షేత్రం జొన్నవాడ శ్రీ కామాక్షిదేవి దేవస్థానం దగ్గర నుంచి నెల్లూరు నగరంలో ఉండే శ్రీ రంగనాథ స్వామి దేవస్థానం వరకు జరుగుతాయి. మనస్ఫూర్తిగా ఒక చక్కటి పోటీల్ని నిర్వహిస్తున్నటువంటి పినాకిని స్విమ్మర్ సంఘాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇప్పుడే కాదు గతంలో కూడా ఒక ఈత పోటీలే కాకుండా అనేక సేవా కార్యక్రమాల్లో పినాకిని స్విమ్మర్ సంఘం పాల్గొంది. అదేవిధంగా కుటుంబ వాతావరణంలో తరచుగా కూడా అనేక సందర్భాల్లో అనేక సార్లు కలుసుకుంటూ ఒక చక్కటి కుటుంబ వాతావరణంలో సాగుతున్న పినాకిని స్విమ్మర్ సంఘాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ స్విమ్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈతపై ప్రజలకి అవగాహన కల్పించేదానికి దేశంలో ప్రప్రథమంగా ఒక సహజ సిద్దమైన నదిలో పెనా నదిలో కామాక్షిదేవి ఆలయం నుంచి 8 కిలోమీటర్లు పెన్నా పొర్లుకట్ట వద్దనున్న సైకతలింగం వరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. పోటీలను నెలకొల్పడం ఎందుకంటే పిల్లలు ఏమీ రాకుండానే నీళ్లలో దిగి స్నేహితులు సరదాగా వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు గర్భశోకం మిగులుస్తున్నారు. దాన్ని పెద్దలు అరికట్టాలా. నెల్లూరు పినాకిని స్విమ్మింగ్ అసోసియేషన్ వారు ఈ ఈత నేర్చుకోవడం అనేది నెల్లూరులో చాలా కాలం నుంచి చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ఎండాకాలం సెలవులు వస్తున్నాయి కాబట్టి పిల్లలంతా కూడా ఏదో సరదాగా పెనలేక రావడం ఈత వస్తుందిలే అనే ఉద్దేశంతో దిగి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి వారికి ఒక సూచనలాగా ఇక్కడ ఉన్నటువంటి ఈ పెద్దలంతా కూడా ఈ అసోసియేషన్ లో ఉన్నటువంటి స్విమ్మర్స్ అంతా కూడా చాలా కాలం నుంచి ఈ స్విమ్మింగ్ నేర్చుకుని నీళ్లలో స్విమ్మింగ్ లేకపోతే దిగటం అనేది ప్రమాదం. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఏదన్నా వారి యొక్క ఆసక్తి ఉంటే స్విమ్మింగ్ మళ్ళీ ఇంకోసారి ఓపెన్ వాళ్ళకి వీడియో తీసుకుంటారు సార్.
అన్నా అట్లున్నా జెండా ఊపేదాకా ఉండండి పెంచులన్నా, మీరు కూడా ఉండండి. కృష్ణారెడ్డి నువ్వు కూడా వెనక్కి. కాదు సార్, దాంట్లో ఏదో ఉన్నాయి తినేటివి. అది అద్భుతంగా, అది అందుకని తెస్తున్నా, అద్భుతంగా ఉంది. బాతుల్లా కూడా ఏ గారు బాతులు కొనేటోళ్ళ చూస్తున్నా బాతులే నువ్వు దిగలేదా? ముగ్గురు బట్టి ముందు లాగేస్తున్నారు సరసరా. సార్ లెక్క ఏంటి దానిలో? సినా ఇంకేడు తెచ్చేయి. జనాలు సార్ అందినట్టుందా? ముగ్గురు ఇచ్చారు లేట్ అయ్యింది. పని చేయలేదన్నా. బ్యాచ్ లాస్ట్ బ్యాచ్ ఇంకెవరు లేదు. వచ్చి వెళ్ళారా లాగేస్తున్నారా? లాగా మధ్యలోనా? అందరం అక్కడికి వచ్చేయమని చెప్పా. స్నానానికినా? పండి పండి ఇక్కడ దాకా కొంచెం అక్కడ ఇక్కడ కాదమ్మా, ఇక్కడ వెయిట్ చేస్తా ఉంది అక్కడ. వచ్చే తొందరగా టుండు సార్లు ఇటుండు నాకు ఎదురుగా. చూపి చూపి చేయి చూపి. ఎక్కడున్నావు? అప్పులాడు అంటున్నాడు చూడు.
ఆ పొలాయిడంతో బండి ఎక్కి నా బండి తీసుకొని తీసి పొలాయిడంతో రేట్లోకి పొలాయిడంతో పోయి చెప్తా. శేషో పో చెప్పు. ఎవరా చెప్పిన 72 మంది 68 మంది అయితే వచ్చేసిండ నా తేజాన్ని కూడా నా బండి తేజాన్ని కూడా రమ్మన్నాం. వచ్చేసినా తీసా తేజాకి నా పోనా తేజాకి నాగే నువ్వు కొట్రా. తేజ నువ్వు సాయి వచ్చేస్తా బండి తీసుకునే. సాయి ఎవరు? ఏటికి మళ్ళా నేను వచ్చే సాయి చౌక బండి తీసుకుని అది ఒకడే తెచ్చి లేకపోతే ఆడికి పోయి సాయి కూడా వస్తా అంటే నాకు ఈ నెంబర్ ఫోన్ చేస్తా. ఏం లేదన్నా హైలైట్ మోహన్ అన్న చొక్కా అంకుల్ 8 కిలోమీటర్ల మొహాన్ని బొట్టు బాగుండి ఈత కొట్టాడు. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. మరో 10th క్లాస్. ఓం నమ శివాయ. దాని ఇట్టొచ్చు నాకుంటే ఎదురు అట్టెందుకు వచ్చారు? ఇట్టెందుకు వచ్చారు? ఇట్టు వచ్చేస్తున్నావు ఉంటా. వాస్తు ప్రకారం వచ్చావు అర్థం కదా? వాస్తు ప్రకారం పెంచలన్న వచ్చేసాడా? పెంచలన్నా 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 ఓకే ఓకే ధీరాజ్ చూసా పక్కన పెంచరాను అనుకున్నా. దీనికోసం మళ్ళీ ఆకలికి ఆకలికి వచ్చి ఎటు పెట్టాలి డైరెక్షన్ అట్ట పెట్టాలా డైరెక్షన్. చాలా మంది వస్తుందా? ఇందులో బ్యాచ్ ఇంకో బ్యాచ్ ఉంది మళ్ళా. అన్నా దాంట్లో వాడి చప్పుడు కాడే ఉన్నాడా తాగేదానికి? ఉన్నాయి ఉన్నాయి నీళ్లు ఉన్నాయి. నీళ్ళు వచ్చేది చూడు శేషు, నీళ్ళు వచ్చినాయి వాళ్ళ కాడ. వాళ్ళ పెంచిన ఉన్నాడు చూడు, నాగే పెంచిన ఉన్నాడు వాళ్ళ. ఇదే కదా నాగే ముందే ఉన్నాడు ముందే ఇదే కదా డైరెక్షన్. నేను ఉండవే ఎడకరా వీడియో తీస్తున్నాను. తెప్పలాగా దాంట్లో సంచిలో ఏదో పెట్టుకుని వస్తున్నారు నీళ్లు వీళ్ళు అన్ని. మైక్ వణుకుతుంది, మైక్ కెమెరా వణుకుతుంది దెబ్బకే. అందరూ రండి. ఓ ఇట్ట పెట్టాలా, ఆ గాడికి నేరుగా పెట్టు. అలా అలా ఆ
గాడికి నేను ఏం పెడతావా? పువ్వులయ్యా. అంతే అంతే, ఆ సైడ్ కి వినిపించాలంతా. శంభో శంకర హర హర మహాదేవ. హర హర మహాదేవ. శంభో శంకర. హర హర మహాదేవ. 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 అసలు శేషం ఆ సైడ్కి, ఆ సైడ్కి. ఓ పూజ ఆ సైడ్కి. వీడియో తీసుకుంటారని ఆ సైడ్ పెట్టించా. ఓం నమ శివాయ. శంభో శంకర. వీడియోలు కొట్టేదా? ఓం నమ శివాయ. వచ్చిందా? వచ్చింది వచ్చింది, చేస్తాను. ఇదానా దారిలో ఉన్నాడు నా సంగతే ఫస్ట్ అయితే నేనే అవును నారా తెలియదు కదా. వాళ్ళ తర్వాత మేమే అడిచి మనం నడిచి వచ్చారు నలుగురు కంటిన్యూత. ఏం కాదు. వైఎస్ఆర్ వైఎస్ఆర్ అలా పట్టుకో, ఈత కొడతాను. చేయి పట్టుకో సార్. పట్టుకో అంతేనా? ఇంకేమి రికార్డు పెట్టేస్తున్నావా? ఈత కొట్టే తీసారు. ఇస్తానుండవా? నిన్నే తీస్తేట
అందరిని తీస్తా ఉంటాయి కదా కళా దృష్టి దాంట్లో ఉంటదే. అదే బొక్క. మీ అందరినీ తీసాను రా అని చెప్తున్నా. అవన్నీ నేను చూసుకుంటాను రా. విచిత్రం కదా ఇదే. నేను తీస్తాను కదా అవన్నీ. మళ్ళీ నిన్నే తీస్తే ఎట్టయా? నేను కలుపుకుంటాను రా. నీకు దేనికి రా? సరే కానీ అయితే మునుగు ఉండు ఆసనం. ఆసనం వేయి. పద్నాలుగు చేయమను. ఏదో ఒక ఆసనం దింపు వెళ్ళాడు. దింపు వెళ్ళాడు. ఏం తీసేది? అటేది అటేది. శివునిది ఇప్పుడు అటేది శివుని కాడే ఉంటాను. ఏమన్నా దేవనా నాకు నువ్వు మీ తమ్ముడు వాళ్ళు ఓడేం తెస్తాడు? నువ్వు తీవా ఈడే గులాబ్ భాయ్ ఏదో అన్న పిలుస్తున్నాడు. గులాబ్ భాయ్ గులాబ్ భాయ్ కదా. ఎవరైనా అందుకు గులాబ్ అలా దిగేదా? ఉండు. మాది బాగా వచ్చింది ఆయన దాకా పెట్టేస్తా. పా పా ఇంకొచ్చేయి. రా 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 అట్టే రా. ఈత మీద రావయ్యా. చాలే. నీది చూపివా? అది కనిపించదా చీకటి? నీది కనిపివా? నీది చూపివా మాకు? మొదట్లో పిల్లలు ఇందాకనే తీసా. నువ్వు చూడకపోతే చూసుకుంటున్నారా? తీసాను. ఇందాకనే తీసాను. బ్యాగ్ రావాలి. బ్యాగ్ వస్తే ఇక్కడి నుంచి వరుస ఏ సైడ్ నీ క్యూ? ఏ సైడ్? ఆ సైడ్ క్యూ, ఈ సైడ్ క్యూ. ఏంది క్యూలా? ఈ ఎక్స్ట్రా మాట వద్దు. నీకు వాట్సాప్ లో నీ ఫోటోలు కట్టి వచ్చింది. ప్రేములు కట్టి ముందగా మూసుకొని సాలుగానే జైల్లో పంపించామంట చూడకుండా. చూసేదిలే పాడులే నెలకు ఒకసారి కూడా. ఏదిదా జరిగిపోతా తొందర ఏది జరిగేది? ఏందో జరగదు. అదే కదా. అదే పుట్టుకొని చావాల్సిందాడ. ఆకలితో ఉన్నాడు. అదుపు చేయగలవా? నువ్వు వచ్చేటప్పుడు తీసా. వచ్చేటప్పుడు తీసా. పెడతా యాక్సెప్ట్ చేశాను సామే. నువ్వు చూసుకోపోతే చాలా రోజులు కన్నారి వల్ల కూడా పెట్టినాను. ఈతకాడ దాంట్లో పెట్టినా చూడు. నువ్వు చూడలే అయితే అట్లా నీ వ్యవహారం. ఏం చేద్దాం?
బాబు ఏడి ఏడి పెంచిన ఆయన అలిగేశాడు ఆయన మల్లన్న వెళ్ళిపోతున్నాడు మల్లన్న కోపడిపోతున్నాడు మల్లన్న ఆడ అసలు ఆయన వచ్చే లోపల అవి చేసేసారు కదా నేను వస్తాను కదా అంటాడు ఉన్నాడు చెప్పండి బాబాకుండు హైలైట్ తిండి ఈ తిండికి పెంచినాడు బేడు వస్తాడు మళ్ళా నేను ఆయన వచ్చేటప్పుడు వీడియో తీద్దాం ఉంటా ఇక్కడ 9 సంవత్సరాల పిల్లల నుంచి స్విమ్మింగ్ అవగాహన సదస్సుని ఈ రోజు ఏర్పాటు చేసుకున్నాము. జొన్నవాడ నుంచి పెన్నా పుల్లు కట్ట వరకు సైకతలింగం వరకు ఇక్కడ దాకా ఈత పోటీలు నిరాటంకంగా 70 మంది పార్టిసిపేట్ చేశారు. అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పవిత్రమైనటువంటి పెన్నా నదిలో అమ్మవారి పాదాల దగ్గర నుండి ఈ యొక్క ప్రాంతం వరకు 8 కిలోమీటర్ల దూరం అందరూ కూడా స్విమ్ చేయడం చాలా మంచి పరిణామం. సుమారు 70 మంది ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. అందరూ కూడా దిగ్విజయంగా పూర్తి చేశారు. ఇంకా కూడా పిల్లలు భవిష్యత్తులో ఈ రోజు మనం చూస్తే 5K వాక్ అనేసి 10K వాక్ అనేసి 5K రన్ అనే కార్యక్రమాలు నడిపిస్తా ఉన్నారు. ఇటువంటి దాంట్లో స్విమ్మింగ్ కూడా 8K స్విమ్ అనే పేరుతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మీ అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తున్నా. మనం చూస్తానంటాం ఇండియాలో ఏ మంచి ప్రోగ్రామ్ చేసినా 5K రన్ అని చెప్పి టేకప్ చేస్తాం. 5 కిలోమీటర్లు పరిగెత్తటం, కానీ 8 కిలోమీటర్లు ఈత కొట్టడం అనేది ఇప్పుడే నేను చూస్తున్నా. మీరందరినీ నేను అభినందిస్తున్నా. మీరందరూ హెల్తీ బాయ్స్ అయినా వాడికి వస్తుంటే అందరూ ఒకరి మీద కూడా టవల్ లేదు, మొత్తం చెడ్డీలు వేసుకొని బాడీ అంతా అంగ ప్రదర్శన అంతా చూపిస్తున్నారు. మంచి స్విమ్మింగ్ కంటే ఎక్సర్సైజ్ మరొకటి లేదు. ఎవరైతే స్విమ్మింగ్ చేస్తున్నారో వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఈత కొట్టినందుకు ప్రత్యేకంగా అభిమానిస్తూ మీ అందరినీ మధ్య ఈ రోజు నిజంగా నేను డ్రాప్ చేసుకుని మళ్ళీ వస్తున్నానని చెప్పి ఫోన్ చేసి మా మార్నింగ్ బయలుదేరా. నాకు చాలా సంతోషంగా ఉంది మీ అందరి మధ్య టైం గడపటం. కొంచెం బాబు ఆ సైడ్ లేండి, కొంచెం ఒక సైడ్ జరగండి. ఈ సైడ్ 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 వెళ్ళండి. బాబా ఒకరు సైడ్ జరగడమ్మా. ఉన్నారు మన వాళ్ళు 10 మంది ఏడుగా వస్తారు. సైకిల్ బాబా మైక్ కట్టిమా మైక్ నువ్వు కూడా సరే అవునా డైలీ మీరు కూడా వెనక్కండి. నువ్వు కూడా వెళ్ళండి. పినాకిని స్విమ్మర్స్ అభినందించేదానికి నెల్లూరు నగర టీడీపీ ఇన్ఛార్జి శ్రీధర కృష్ణారెడ్డి గారు వచ్చినారు. ఆయన ఆశీస్సులు అందజేస్తారు. అలాగే చందన బ్రదర్స్ వాసు గారు కూడా ఉన్నారు. వారు ఆయన ఆశీస్సులు అందజేస్తారు. వాసుకి
నాగే ఫోటోలు తీ నాగే ఫోటోలు తీ ఆన్ చేసుకో. జమ్మపురి స్విమ్మర్స్ అసోసియేషన్, పినాకిని స్విమ్మర్స్ అసోసియేషన్ పెన్నా నదిలో ప్రతిరోజు కూడా ఇక్కడికి వచ్చేసి ఈత నేర్చుకోవడం, అదేవిధంగా ఇంకా కొత్త వారు వస్తే వారికి కూడా ఈత నేర్పించడం, ఇక్కడంతా కూడా దారి ఏర్పాటు చేసుకుని పెన్నా నదిలో ఈత ప్రతిరోజు చేస్తున్నటువంటి పినాకిని స్విమ్మర్స్ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈరోజు జొన్నవాడ దగ్గర నుంచి నెల్లూరు వరకు కూడా 8 కిలోమీటర్స్ ఈత 3.5 అవర్స్ ఈరోజు అందరూ చేయడం ఒక మంచి సుపరిణామం. దీనివల్ల ఇంకా ఎక్కువ మంది పబ్లిసిటీ ద్వారా ఈతకి రోజు కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఈత నేర్చుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకంగా ఎవరైనా కూడా కొత్తగా ఈతకు వచ్చేవాళ్లు పాతగా ఈత నేర్చే వాళ్ళని పక్కన పెట్టుకుని కొద్ది రోజులు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం చూస్తున్నాం, చాలా మంది విద్యార్థులు ఈ సెలవుల్లో తెలియక వచ్చి ఇక్కడ ఈత కొట్టడంలో కొంతమంది కొన్ని దగ్గరలో ఈత వాళ్ళంటే పాతగా ప్రతిరోజు ఈత నేర్చుకునే వాళ్ళకి, ఈత కొట్టే వాళ్ళకి అలవాటు ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఎక్కడ మెట్టు ఉంటుంది. అదేవిధంగా వారికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళకి ఈత వచ్చు కాబట్టి వెంటనే వాళ్ళు బయటపడేదానికి అవకాశం ఉంటుంది. కొత్తగా వచ్చేవాళ్ళు మాత్రం కొంత ఈ పాత వాళ్ళని పక్కన పెట్టుకుని బాగా ఈత నేర్చుకున్నాక వాళ్ళ ద్వారా తరబేతి పొంది తద్వారా ఇంకా కూడా ఎక్కువ మందికి ఈత నేర్పించాలా. ప్రజా జీవితంలో ఈత అనేది ఒక మంచి ఎక్సర్సైజ్. దీనికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈరోజు నడకన్నా, అదేవిధంగా సైక్లింగ్ అన్నా, ట్రాఫిక్ సమస్య, పొల్యూషన్ సమస్య, అదేవిధంగా ఈ మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ వస్తాయి. కానీ ఈతలో ఎలాంటి సమస్యలు లేవనేది ఈరోజు డాక్టర్స్ అందరూ కూడా చెప్తున్నారు. కాబట్టి ఈతకి అలవాటు పడితే తప్పకుండా వారికి జీవితంలో ఆరోగ్యవంతమైనటువంటి హెల్త్ ఉంటుంది. తద్వారా వారు జీవన పరిణామాలను కూడా మెరుగుపరుచుకునేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఈత అనేది ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవడం గానీ, పార్టిసిపేట్ చేయడం గానీ, ప్రతి ఒక్కరు కూడా ఈతలో ప్రతిరోజు పాల్గొంటే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ పినాకిని స్విమ్మర్స్ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారందరికీ కూడా ఈరోజు ప్రత్యేకంగా పెంచలయ్య గారు, అదేవిధంగా దూరు శరత్చంద్ర గారు, మునగా నాగేశ్వరరావు గారు, జేఎల్ సత్యం గారు, ఈ మెంబర్స్ అందరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మరొక ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి చందన బ్రదర్స్ వాసు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. చేసినానికి సభలో పాల్గొన్నటువంటి నగర టీడీపీ అధ్యక్షులు, మాకు అత్యంత ఆప్తులైనటువంటి పొంగమూరి శ్రీకృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా దువ్వు చరచంద్ర గారికి, మోపూరు పెంజిలే గారికి, వాసు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా మా హృదయపూర్వక నమస్కారములు. జేఎల్ సత్యం గారికి కూడా ఈ ఏకీరంలో పాల్గొని అందరినీ ప్రోత్సహించి దిగ్విజయంగా పూజ చేశాము. ప్రతిరోజు కూడా ఇక్కడ దాదాపు ఒక 150 మంది ఇక్కడ స్విమ్మింగ్ వస్తూ పూజలు చేస్తూ ఆరోగ్యము ప్లస్ ఆధ్యాత్మిక రెండు కూడా మన మునేంద్ర గారు, నూనె మల్లికార్జున గారు అత్యంత వైభవంగా పూజలు చేస్తారు. మా సైకిల్ లింగానికి వాళ్ళ పూజల్లో ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ పాల్గొంటే చాలా పవిత్రంగా భావించి అందరూ తిరిగి మళ్ళా ఇంటికి వెళ్లిపోతారు. ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి 8K స్విమ్ ఈ రోజు దిగ్విజయంగా పూజ చేశాం. నెక్స్ట్ మా టార్గెట్ ఏంటంటే గిన్నెస్ బుక్ లో ఎక్కేదానికి ఒక 25 కిలోమీటర్లు 30 కిలోమీటర్స్ కొట్టేయాలని చెప్పి మా పెంచలన్న గారి జీవిత కోరిక. అది ఆయన కోరికని మేము దిగ్విజయంగా పూజ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారాలు చేసుకుంటూ ధన్యవాదాలు. సెలవు తీసుకుంటాం. నేషనల్ పేరు సారీ మన మధ్యలో ఈ నేషనల్ పేరు ఉన్నారు. ఈ పినాకిని స్విమ్మర్స్ అసోసియేషన్ తరఫున ఇక్కడి నుంచి వెళ్లి అనేక రాష్ట్రాల్లో అనేక భూపాలు కానివ్వండి, కృష్ణానదిలో కానివ్వండి, కృష్ణానది క్రాస్ రోడ్ కానివ్వండి, అనేక గోల్డ్ మెడల్ భూపాల్ అనేక గోల్డ్ మెడల్స్ ప్లస్ 68 ఏళ్ల వయసులో ఈ రోజు గోడలు తిరుగుతా ఉంటారు. 65 ఏళ్లకి ఈయన మటుకు చెంగుని ఎగరతానే ఉంటాడు. ఆయనకి ప్రత్యేకంగా మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జేఎల్ సత్యం గారు
సార్ 10 ఏళ్ల నుంచి 27 ఏళ్ళలో పాల్గొన్నారు. 74 మంది సరే బయలుదేరు. సభకు నమస్కారం. నువ్వు ఉండవు. మా హరిసింగ్ గారు ఒక 30 సంవత్సరాల నుంచి స్విమ్మింగ్ చేస్తా ఉంటారు. మా హరిసింగ్ అన్న మాకు ఆదర్శం, ఇన్స్పైర్. అలాగే శ్రీకృష్ణారెడ్డి గారికి, మునగానేశ్వరరావు గారికి, వాసు గారికి, పెంచలయ్య గారికి, రమేష్ గారికి, అందరికీ ఇక్కడ వచ్చిన చేసిన అందరికీ నమస్కారం. ఈ రోజు ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే ఈ 8K స్విమ్మింగ్ లో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్క స్విమ్మర్స్ కి, అలాగే ఇచ్చేసినటువంటి పెద్దలకి, అలాగే ఈ ఈత అనేది ప్రతి మనిషి కూడా ఎంతో అవసరం. అన్ని వ్యాయామాల కల్లా ఈ ఈత అనేది చాలా ముఖ్యంగా ఉంది. అలాగే ఈ రోజు ఈ పెన్నా నదికి 10 సంవత్సరాల వయసు నుంచి కూడా 70 సంవత్సరాల వయసు దాకా వ్యక్తులు వస్తూ ఉంటారు. వారు ప్రతి నిత్యం ఒక వందలాది మంది కూడా మన పెన్నా నది ఈ నీటిలో ఈత కొడుతూ, అలాగే గత సంవత్సరం కూడా కేవలం మన వ్యాయామం కోసం, మన సరదాగా వచ్చే ఈ ఈత కోసం రాష్ట్ర స్థాయిలో పోటీల్లో కూడా మనం పార్టిసిపేట్ చేయడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో 11 మెడల్స్ కొట్టుకురావడం కూడా జరిగింది. అలాగే జాతీయ స్థాయిలో జరిగినటువంటి మధ్యప్రదేశ్ లో భోపాల్లో కూడా మా సీనియర్ సిటిజన్ హరిసింగ్ గారు కూడా గోల్డ్ మెడల్ కూడా కొట్టుకురావడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఇది సరదా కోసం, వ్యాయామం కోసం కూడా ఒక ఆకర్షణగా మలుచుకోవాలని చెప్పి, జీవితంలో ఒక భయం కూడా కావాలని చెప్పి కోరుకుంటూ, అలాగే విచ్చేసిన పెద్దలందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అదేవిధంగా స్విమ్మింగ్ ప్రతి మనిషికి ఎంత అవసరమో, ప్రతి మనిషికి శారీరక శ్రమ ఎంత అవసరమో, దాంట్లో మొదటగా స్విమ్మింగ్ అవసరం. ఈ స్విమ్మింగ్ ఎంత అవసరం అనేది మరియు సమగ్ర స్విమ్మింగ్ అసోసియేషన్ వాళ్ళతో వాళ్ళు తెలియజేస్తారు. ఈ అసోసియేషన్ ప్రెసిడెంట్ రైతులు పెంచిన ధన్యవాదాలు చేస్తూ తయారు తీసుకుంటున్నారు. సంగటి తినేసి మళ్ళీ బిర్యానీ ఎడ తింటారు వీళ్ళు. క్యూలో నాకు అసలు అర్థం కావటం వెళ్ళిపోయాడు. చెప్తాను కదరా, చెప్తాలే కానీ. రంగన్న గారు మాట్లాడు. కృష్ణారెడ్డి గారు ఎవరా? ఈరోజు నీళ్ళంటేనే పారిపోయే నాకు 8 కిలోమీటర్లు ఈత కొట్టే అవకాశాన్ని పెద్దలు పెంచలన్న సహకారంతో నేర్చుకోగలిగాను. చాలా చాలా సంతోషంగా ఉంది నాకు. ఎందుకంటే మేము చిన్నప్పుడు మా అన్న నీళ్ల ప్రమాదాలు చనిపోయాడు. అప్పటి నుంచి మేము నీళ్లు అంటే తెలియకుండా జీవించాము. ఇక్కడికి వచ్చి ఒడ్డుని కొట్టుకుంటా ఉంటే పెంచడానికి ముందు తీసుకుపోయి ఎంకరేజ్ చేసి 3 నెలల్లో సార్ నేర్పించాడు. 3 months నుంచి నేను వస్తున్నాను ఇక్కడికి. డిసెంబర్ 16వ తేదీ నుంచి ఇక్కడికి వస్తున్నాను. ఈ 3 నెలల్లో ఇంత దూరం కొట్టే అవకాశాన్ని దేవుడు మన పెంచలన్న వాళ్ళ టీం ద్వారా నాకు నేర్పించారు. ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజు ఎటువంటి ప్రమాదంలోనైనా మన జీవితాలు మనం సేవ్ చేసుకోవచ్చు అనే ఒక ధైర్యాన్ని ఈరోజు మేము పొందుకున్నాం. అలాగే ఈత రాని వాళ్ళు కూడా ఇది ఒక ఆదర్శంగా తీసుకుని ఈత నేర్చుకుని వాళ్ళ నిండి నూరేళ్ల జీవితాన్ని కాపాడుకోవాలని ఎంతో మంది సరదాకి వెళ్లి ఈత రాక ప్రాణాలు కోల్పోతున్నారు. మరి ముఖ్యంగా ఈ సమ్మర్ సీజన్ లో మేము పెట్టిన ఉద్దేశం కూడా ఇదే. పిల్లలు వేసవ కాలంలో చాలా మంది వెళ్లి ప్రాణాలు కోల్పోతున్నారు. రోజు చూస్తున్నాం మనం పేపర్లో. అటువంటి మన నెల్లూరు పట్టణంలో జరగకూడదని ఇక్కడికి వస్తే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు వస్తే ఇక్కడికి అందరం కలిసి నేర్పిస్తామని చెప్పని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ఏర్పాటు చేసిన స్టేట్మెంట్ ఇవ్వడం, అలాగే ఈ స్విమ్మింగ్ వచ్చే వాళ్ళలో కూడా ప్రతి ఒక్కరు కూడా షుగర్ ఉన్నా, బీపీలు ఉన్నా కూడా
కంట్రోల్ స్థాయికి వస్తాయి. ఈ రోజు నా విషయానికి వస్తే మా ఇంట్లో అందరికీ షుగర్లు బీపీలు ఉన్నా కూడా నాకు ఈ రోజు పూర్తిగా నిల్లు కుర్రోడ్లాగా మాకు ఉంది. గతంలో నేను 16 సంవత్సరాల నుంచి కూడా స్విమ్మింగ్ వస్తా ఉన్నాను. అలాగే ఎంతో మంది ఈ షుగర్లు బీపీలు ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా ఎన్నో మందులు ఇవన్నీ వాడక బదులు ప్రతి నిత్యం ఒక అలవాటుగా ఈ స్విమ్మింగ్ రావడం అనేది వచ్చేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలి. దినచర్యగా అలవాటు కూడా చేసుకోవాలి. దానివల్ల ఎంతో ఆరోగ్యకరమైన వాతావరణం రోజంతా కూడా ఉల్లాసంగా కూడా ఉంటుంది. ప్రతి నిత్యం కూడా ఏ పని చేయాలని కూడా హుషారుగా ఉంటుంది. అదేవిధంగా మనం